Here is the non-spoiler review of the film Thunderbolts తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ. ఇంకా ఈ మూవీ ఈరోజు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. బిజీగా ఉన్నా కూడా పని కుదుర్చుకుని మరీ చూశాను ఈ మూవీ రివ్యూ ఇవ్వాలనే ఉద్దేశంతో. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు హిట్ 3 మూవీ ఫస్ట్ డేనే స్పెషల్ షో రివ్యూ ఇచ్చాను. రెట్రో మూవీ నిన్న రివ్యూ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్స్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఓవరాల్గా ఫస్ట్ స్టోరీ ప్లాట్ ఇంకా రైట్ టు మూవీ రివ్యూ కూడా 3:30 to 4:30 మధ్యలో రివ్యూ అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. మళ్ళీ దాంతోపాటు బూత్ని మూవీ సంజయ్ దత్ అదే ఆ మూవీ కూడా 6 to 7 మధ్యలో అప్లోడ్ చేస్తాను, మా ఛానల్ చెక్ చేయండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ స్టోరీ ప్లాట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్గా స్టోరీ ప్లాట్ వచ్చేసి బ్లాక్ విడో గారు ఉంటారు. ఆ బ్లాక్ విడోకి వ్యాలంటీనా అనే బాస్ ఉంటుంది. ఆ బాస్ ఒక మిషన్ ఇస్తుంది, అక్కడ ముగ్గురు కనపడతారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళందరూ కొన్ని కారణాల వల్ల వ్యాలంటీనా దగ్గర నుంచి తప్పించుకొని పరిగెడతారు. ఇంతకీ ఎందుకు వ్యాలంటీనా గారు బ్లాక్ విడోని కూడా చంపేద్దాం అనుకుంటారు, ఎందుకు అలా చేద్దాం అనుకుంటున్నారు ఏంటనేది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సింది సినిమా మొత్తం. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంతకుముందు మార్వెల్ మూవీస్ 2-3 వచ్చినాయి ప్రీవియస్గా. ఆ మూవీస్ చాలా బోరింగ్గా ఉన్నాయి. దాంతో పోల్చుకుంటే అది ఒక్కసారి కూడా చూడలేని విధంగా ఉన్నాయి ప్రీవియస్గా వచ్చిన మార్వెల్ మూవీస్. కానీ ఇది మాత్రం ఒకసారి చూసే విధంగా ఉంది. ఇదైతే బిగ్గెస్ట్ పాజిటివ్. ఇంకా ఇంకో పాజిటివ్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇంకో పాజిటివ్ వచ్చేసి మ్యూజిక్ సీన్స్కి తగ్గట్టు బాగా ఎలివేట్ చేశారు ప్రతి సీన్ని. ఇంకా యాక్టింగ్ అందరూ బాగానే చేస్తారు హాలీవుడ్లో, అది తెలుసు. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్ బాగానే ఉంది కానీ కొన్ని చోట్ల ఉందా లేదా అన్నట్టుగా ఉంది సినిమా. ఇంకొక మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా ఫస్ట్ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయింది కానీ ప్రీ ఇంటర్వల్ దగ్గర కొద్దిగా బోర్ కొట్టించినట్టు అనిపించింది, చాలా స్లోగా ఉంది అక్కడ. ఇంకా సెకండ్ హాఫ్ బాగానే స్టార్ట్ అయింది, మళ్ళీ ప్రీ క్లైమాక్స్ దగ్గర బాగా స్లోగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా క్లైమాక్స్ మరీ స్లో అనిపించింది. ఇవి మాత్రమే నెగిటివ్. ఇంకా మ్యూజిక్ చెప్పాను కదండి, ఇందాక కొన్ని చోట్ల ఉంది కానీ కొన్ని చోట్ల ఉందో లేదో తెలియనట్టుంది. కానీ ఓవరాల్గా చెప్తే మాత్రం వన్ టైం చూసేలాగే బెటర్ వాచ్ కింద ఉంది అని అయితే నాకైతే అనిపించిందండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. మీలో ఎంతమంది ఈ మూవీ చూశారు, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా రైట్ టు మూవీ రివ్యూ 3:30 to 4:30కి బూత్ని మూవీ రివ్యూ 6 to 7కి అప్లోడ్ చేస్తాను. మా కంటెంట్ చెక్ చేస్తుండండి. ఇంకంతేనండి ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.